నమస్కారం అండి. నమస్తే అండి. అంటే స్త్రీలు ధరించేటువంటి వస్త్రాలు పూర్తిగా స్త్రీ స్వేచ్ఛకు సంబంధించింది, వాటిపైన ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు అనేటువంటి డిబేట్ ఎప్పటినో ఉంచింది అని పెద్దగా ఎవరు కూడా అపోజ్ చేయరు. కానీ అదే వస్త్రాలకి సంబంధించి ఆ స్కిన్ షోకి సంబంధించి ఈరోజు అదొక సంపాదన మార్గంగా మారుతోందంటే ఎలా చూడాల్సి ఉంటుంది? స్వేచ్ఛ అని మొన్నటి వరకు చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు దాన్ని ఒక సంపాదనగా మలుచుకుంటున్నారు. ఏదో మంత్లీ రీఛార్జ్ లాగా మారిపోతోంది. అది కూడా ఎలా చూడాల్సి ఉంటుంది? ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఈ విషయం గురించి ఏదైనా మాట్లాడాలంటే అలా ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఏమంటారంటే నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటారు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటారు. అది ప్యానెల్లో ఉన్న వాళ్ళు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా. అదేంటండి నన్ ఆఫ్ యువర్ మై బిజినెస్ అంటే అది ఎలా సాధ్యం అవుతుంది అంటే నా ఒళ్ళు, నా ఇష్టం, నా ఎక్స్పోజింగ్. మీరెవరు మాట్లాడడానికి? అదేంటండి మీరు నాలుగు గోడల మధ్య లేకపోతే అద్దం ముందో మీ కెమెరా ముందో కాదు, మీరు సొసైటీలో ఒక ఫొటోస్ డిస్ప్లే చేస్తున్నారు. దానివల్ల సొసైటీ పాడైపోతుంది అంటే మాకంటే మించిన వాళ్ళు ఎంత డిస్ప్లే చేస్తున్నారండి? ఎంత పెద్ద పెద్ద హీరోయిన్లు ఎక్స్పోజ్ చేస్తుంటే మీరు నోరు ఆరబెట్టి మరీ చూస్తున్నారు కదా. మేమేదో చిన్న చిన్న స్టార్లమి ఇప్పుడిప్పుడే ఎదుగుదాం అనుకుంటున్నాం. మా ఫైనాన్షియల్ కోసం మేము కష్టపడుతున్నాం. మా వల్ల సొసైటీకి వచ్చిన నష్టం ఏంటి? మేమేమన్నా రాష్ట్ర ఖజానాని కాజేసినామా అని చాలా డిస్కషన్ జరుగుతుందండి. మొన్న మధ్య కూడా అనసూయ గారు మాట్లాడిన మాట, దాన్ని గురించి భయంకరమైన డిస్కషన్ జరిగితే అది చాలా తప్పమ్మా. మీరు స్విమ్మింగ్ డ్రెస్ ని మీ పర్సనల్ ఫొటోస్ లో పెట్టుకోవాలి, మీరు అలా డిస్ప్లే చేయడం వల్ల సొసైటీ పాడైపోతుందంటే ఆవిడ మా మీద కేసులు పెట్టింది. ఇదేంటండి తప్పని అడిగితే ఒక ఎమ్మెల్సీ, ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్సీ నాగబాబు గారు, ఆయన బయటకు వచ్చి చెప్పారు. అది నైట్ టైం అనుకుంటా ఆయన ఇచ్చిన వీడియో నాకు తెలుసు, ఎందుకంటే షాల్ కప్పుకొని ఉన్నారు. నైట్ టైం కూర్చొని ఒక కెమెరా ముందు మాట్లాడేసినారేమో. నేను ఎమ్మెల్సీ పదవి కాదు, దాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నా. మహిళలు మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు మీరు వేసుకోండి. సొసైటీలో ఏదైనా ఇబ్బంది వస్తే మీరు కిక్ బాక్సింగ్ నేర్చుకోండి, బాక్సింగ్ నేర్చుకోండి, కరాటీ నేర్చుకోండి, కరసాం నేర్చుకోండి అంటూ సలహాలు ఇచ్చేసినారు. అంటే ఇక్కడ సొసైటీ ఎటెళ్ళిపోతుంది? ఒక అధికార హోదాలో ఉండే ప్రజాప్రతినిధులు సైతం ఈ ఆడవాళ్ళ బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. కొన్ని విషయాల్లో మగవాళ్ళు దీంట్లో తలదూర్చకుండా ఉంటే చాలా మెరుగు. ఇప్పుడు ప్యానెల్లో సంజయ్ రెడ్డి గారు మాట్లాడినా, మేము మాట్లాడినా ఒక రకంగా ఉంటుంది. మధ్యలో మగవాళ్ళు దూరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బట్టలు వేసుకోండి అన్నా తప్పే, మీరు మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవడానికి వీల్లేదన్నా తప్పే. ఈ రెండింటినీ తప్పే అంటామండి. నా కంఫర్ట్ కోసం నేను ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ కోటే ధరిస్తా. ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా చున్నీ 2 సైడ్స్ వేసుకుని స్టెప్ పిన్నిస్ పెట్టేసుకుంటా. ఎందుకంటే అది అటు జారుతుంటే ఇటు జారుతుంటే నాకు కంఫర్ట్ గా ఉండదు, నేను చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టను, అది నా ఇష్టం. ఇప్పుడు ఈ రోజు చినిగిపోయిన జీన్సులు లేకపోతే స్లీవ్లెస్ టీ షర్ట్ లో ఇంట్లో వాళ్ళు పిల్లలు తెలిసిన వాళ్ళు అడుగుతుంటే వేసుకుంటుంటే వాళ్ళకి కొని వాళ్ళంటే మాకు బాధగా ఉంటుంటది. మా కళ్ళ ముందు మా పక్కన వాళ్ళలో నడుస్తుంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఏం తల్లి ఈ బట్టలు అంటే వాళ్ళు వేసుకోలేదా, వీళ్ళు వేసుకోలేదా, వాళ్ళతో మీకెందుకు కంపేర్ చేసుకుంటారు? అంటే రజనీ గారు వేసుకునే వాళ్ళు ఒకటి క్లియర్ గా చెప్తున్నారు, వేసుకునే మాకే ఇబ్బంది లేనప్పుడు మీరెందుకు ఇంత అబ్జెక్షన్ చెప్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. అది అనసూయ గారు అవ్వచ్చు, లేకపోతే ఈ డిబేట్ చూసిన తర్వాత నాకు తెలిసి విష్ణుప్రియ గారు రియాక్ట్ అవుతే విష్ణుప్రియ గారు కూడా అదే మాట అంటారు. వేసుకునే దాన్ని నాకే అభ్యంతరం లేనప్పుడు అసలు మీరెందుకు ఈ డిస్కషన్ అంతా చేస్తున్నారు అనేటువంటి మాట వస్తోంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ అండి. నా బట్టల మీద మీ అధికారం ఏంటి? మీరెవరు నేను వేసుకునే బట్టల గురించి మాట్లాడడానికి? సరే బట్టలు కాదు, ఎక్స్పోజింగ్, దానికి పేమెంట్. అవును, ఇష్టమైతే కట్టమంటున్నాను, కష్టమైతే మానేమంటున్నాను. వాళ్ళకి ఇష్టమైతేనే కదా కడతారు. నేను నా బలవంతంగా పీక మీద కత్తి పెట్టి కట్టమంటున్నానా? కాదు కదా. 399 రీఛార్జ్ చేసుకుంటే నన్ను అనుకున్న రీతిలో, మీరు చూడాలనుకున్న రీతిలో నేను చూపించినంత వరకు, అంతా కాదు నేను చూపించగలిగినంత వరకు చూపిస్తా. మీరు ఆ రీఛార్జ్ లెక్కలో చూడండి, ఏముందని. ఇట్స్ టైం పాస్. అంటే ఇక దాంట్లో మనం మాట్లాడడానికి లేదు. సంజయ్ రెడ్డి గారు లాంటి వారు కేసు వేయడానికి లేదండి, కేసు వేయడానికి లేదు. దీపిక పడుకొని ఎన్ని ఫొటోస్ ఉంటాయి? లేకపోతే ఇంకా నాకు ఆ హీరోయిన్లు పెద్దగా తట్టరండి. ఆ టయానికి ఎంతమంది పెద్ద పెద్ద హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేస్తుంటుంటారు. అరే అసలు ఆ పాటల్లో వాళ్ళు డాన్సులు లేకపోతే వాళ్ళ బాడీ ఎక్స్పోజింగ్, ఒకళ్ళైతే సామాన్లు అన్నారని ఇంత పెద్ద గొడవ చేసేసినారు. ఆ చీరలు కట్టుకోండి అమ్మా అన్నప్పుడు శివాజీని రోడ్డుకి లాగేసినారు. మహిళా కమిషన్ తీసుకొచ్చి శివాజీని ఎదురుగా కూర్చోబెట్టి అని మాట్లాడేసాడు. ఆయన ఏమన్నాడు? నా బూతు తిట్టాడా? ఒప్పుకోండి అమ్మా, ఇది మీ సామాన్లు అట్లా బయట చూపిస్తే ఇందాక ఆవిడన్నారు చూడండి, మీరు ఎదగాలి అంటే ఇదేనా పని? ఒళ్ళు చూపిస్తేనే ఎదుగుతారా అంటే ఆయన కూడా అలాగే అన్నాడు. అంటే ఆయన మాట్లాడేది అంత బూత్ అయిపోయింది, ఆవిడ మాట్లాడేది తప్పు ఉండదు. అందుకే అంటున్నా కొన్ని విషయాల్లో మగవాళ్ళు తల దూర్చకూడదు అనేది. ఇందుకే మీరు మీ సామాన్లు చూపించుకున్నంత మాత్రాన మీరు ఎదుగుతారు అనుకుంటే అది తప్పు తల్లి. అంటే సామాన్లు అంటే మీ వస్తువులు సామాన్లు అంటే
మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బయట చెప్తారు అన్ని సామాన్లన్నీ ఏమైనా ఉంటే బయట ఉంటే లోపల పెట్టే, దొంగలు వస్తే పోతాయి మళ్ళీ. అప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, మీ సామాన్లు పోయినాయి అంటే, అమ్మా మీరు లోపల పెట్టుకొని తాళం వేసుకోకూడదా, విలువైన వస్తువులు లోపల పెట్టుకోమనే కదా మైకుల్లో పోలీసు వాళ్ళు మాట్లాడతారు. అంటే మన ఇంట్లో బయట సోఫాలు, చైర్లు, లేకపోతే ఫ్రిడ్జ్లు బయట ఎందుకు పెట్టాం? అవి విలువైన సోఫా, అవి విలువైన వస్తువు. అదే మన శరీరంలో కప్పుకునే కొన్ని అవయవాలు ఉంటాయి, అన్ని వాటిని చూపించకూడదు. మొక్కలు చూపిస్తాం, చేతులు చూపిస్తాం, అరిపాదాలు, కాళ్ళు కనపడతాయి. మరి ఇవి చూపిస్తున్నారు, ఇవి ఎందుకు దాస్తున్నారంటే, అవును కొన్ని మొక్కలు బయటే ఉంటాయి, కొన్ని కుర్చీలు బయటే ఉంటాయి, సోఫాలు లోపల ఉంటాయి, ఫ్రిడ్జ్లు లోపల ఉంటాయి, బీరువాలు లోపల ఉంటాయి. విలువైన సామాన్లు లేవు, విలువలేని వేరు. కానీ 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 ఒక స్త్రీ శరీరాన్ని సామాన్లు లాంటి ఒక పదాన్ని ఉపయోగించి చిత్రీకరించడం చాలా మందికి అభ్యంతరాన్ని కలిగించింది. ఒకవేళ ఆ రోజు కూడా శివాజీ చెప్పదలుచుకొని ఉంటే, ఇది మీరు అంత ఎక్స్పోజ్ చేయకండి, అది బాగోదు, ఇబ్బంది పడతారు చాలా మంది, లేకపోతే మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అనేటువంటి వర్షంలో చెప్పిండే బాగుండేది. కానీ ఈ విధంగా కొన్ని అనకూడనటువంటి పదాలతోటి, లేకపోతే సామాన్లు అనేటువంటి పదాలతోటి కంపేర్ చేయడం కరెక్ట్ కాదనేది చాలా మంది అభ్యంతరం. అందుకే ఆ రోజు అంత పెద్ద ఇష్యూ అయింది. రైట్, రజనీ గారు మాట్లాడే ముందు ఒక్కసారి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు కూడా సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియా వ్యాప్తంగాని ఒకసారి మధుతో మాట్లాడి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ మధు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా చూడాలి మధు, అంటే స్కిన్ షో సంబంధించి గతంలో మా స్వేచ్ఛ అనేటువంటి మాట వినిపించేది, కానీ ఈరోజు అదే స్వేచ్ఛ ద్వారా సంపాదించుకునేటువంటి ఒక మార్గం కూడా వస్తోంది. ఎలా చూడాల్సి ఉంటుంది? ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఎవరైనా మా శరీరం మా ఇష్టం అంటున్నారు, ఎవరిని బలవంత పెట్టట్లేదు కదా అనేటువంటి మాటలు వస్తున్నాయి. ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతోంది మధు అంటారు? అందులో